హాయ్! హలో! నమస్తే. నేను మీ శిరీష మదిరాని. ఏం లేదండి. ఇదొక కొత్త ప్రయోగం. ఇంట్లో కొత్త శారీ ఒకటుంది. నాకైతే ఈ కలర్ ఉంది. సో, మా అమ్మాయికి ఇది లంగా ఓణి కుట్టిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ట్రై అయితే చేశాను. అవుట్‌పుట్ అయితే వచ్చింది. తనకి యాప్ట్‌గా సరిపోయింది కూడాను. సరే మీకు గూడా చూపిస్తే మీకు ఎందుకైనా ఒక ఐడియా అయినా వస్తుందేమో అని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కింద లంగా అయితే లెహంగాకి 4 మీటర్స్ సరిపోతుందన్నారు. పైన బ్లౌజ్‌కైతే 1 మీటర్ సరిపోతుందన్నారు. సో, ఇలా ఫ్రిల్స్ పెట్టి కింద లంగా అయితే కుట్టించాం. కింద మీరు బార్డర్‌దే చూసుంటే అది కింద ఎక్స్‌ట్రా గూడా మళ్ళీ బార్డర్ డబుల్ బార్డర్ అన్నదేశారు. ఎందుకంటే తిను చాలా హైట్ ఎక్కువ. హైట్ ఉన్న వాళ్ళకి బార్డర్ పెద్దగా ఉంటే చాలా బాగా కనిపిస్తుందనేసి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్‌కొచ్చేటప్పటికి ఇది ప్రిన్స్ కట్ పెట్టి కుట్టించానండి. ప్యాడ్స్ అలాంటివేమి తనకి ఇంట్రెస్ట్ ఉండవు. సో, అందుకని అవేం వేయించకుండా సింపుల్‌గా ప్రిన్స్ కట్ పెట్టి, వెనక టాజిల్స్ పెట్టి ఈ రకంగా కుట్టించాను. ఈ మోడల్‌లో నెక్ పెట్టేసి. అండ్ నెక్స్ట్ దుప్పట్టాకొస్తే మనకి చావ్లీలో అయితే డిఫరెంట్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయండి. ఇదైతే నాకు జార్జెట్ మెటీరియల్‌లో దొరికింది. చాలా బావుంది. 1050 అనుకుంటాను పడింది. కట్ వర్క్ వచ్చి చక్కగా బీడ్స్‌తోని మంచి వర్క్ ఇచ్చారు. దీనికి చాలా సెట్ అయింది ఈ లంగా జాకెట్‌కి. సో, నాకు చాలా నచ్చింది. మీకెలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సరేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.